భారీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లెళ్లు దాటించిన ఘనత ఆయనదే. పాన్ ఇండియా సినిమాలు అనే పదం వింటేనే టక్కీమని గుర్తొచ్చేది రాజమౌళిని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాజమౌళితో సినిమాలు చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ ఫేమస్ అయ్యారు, భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. అదే లిస్టులో ఉంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. కానీ అనుష్క మాత్రం ఒకానొక సందర్భంలో రాజమౌళిని ఓ ఆట ఆడేసుకుందట. స్వయంగా రాజమౌళి చెప్పిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్ టైంలో తనను ఎలా ఆట ఆడుకుందో చెప్తూ ఓపెన్ అయ్యారు జక్కన్న. తనతో ఆమె ఏకంగా సీన్స్ చేయించిందని చెప్పారు. నేను చాలా మంది నటీనటులతో పనిచేశాను. సీన్ చెప్పగానే చేసేవారు. కొందరైతే ఇంకొంతమందికి ఆ సీన్ చేసి చూపించాలి. కానీ అన్ని సీన్లు అలా చూపించడం కుదరకపోవచ్చు. అనుష్క మాత్రం ఇందుకు విరుద్ధం. తనకు ప్రతి సీన్ చేసి చూపించాలని డిమాండ్ చేస్తుంది. క్లారిటీ రావాల్సింది అంటుంది అని రాజమౌళి అన్నారు. విక్రమార్కుడు సినిమా షూటింగ్ సమయంలో అయితే ఏకంగా రవితేజతో చేయాల్సిన రొమాంటిక్ సీన్స్ కూడా నేనే చేసి చూపించాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. అలా నా చేత అందరి ముందే అనుష్క ఆ సీన్స్ ను చేయించిందని చెప్పారు రాజమౌళి. అనుష్కతో రాజమౌళి 3 సినిమాలు చేశాడు. ఆ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ కావడంతో అనుష్క రేంజ్ ఎక్కడికో పోయింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్టు తీస్తే తొలి వరుసలో అనుష్కనే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే రాజమౌళి తనదైన బాటలో భారీ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న విషయాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటిదాకా పాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించిన రాజమౌళి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ అసలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ లో నుంచే షేర్ తీసుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టొచ్చని అంచనా. అంటే ఈ లెక్కన మహేష్ బాబుకు బాగానే అందుతుందని చెప్పుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.